హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే ఫ్రైడే అనమాట. మేమైతే శ్రీశైలం అయితే వెళ్ళొచ్చేసాము. ఆ వీడియో కూడా పెడతాను, ముందే ఆ వీడియో పెడతానమాట. ఈరోజైతే ఇంకా నాకు లేట్ అయిపోయిందనమాట. పూజ అయిపోయింది, 10:45 అయింది. నేను ఇంకా ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను. ఇంకా రోజు శివాలయంకి వెళ్దాం అనుకున్నాను, కానీ ఈరోజైతే లేట్గా లేసాను 7:30కి. ఇంకా అందుకని ఇంకా సాయంత్రం చూడాలి. సాయంత్రం వెళ్తాను, ఖాళీగానే ఉంటాను కాబట్టి సాయంత్రం వెళ్దామని అనుకుంటున్నాను. లేదంటే యోగా చేసుకుంటే అవ్వదనమాట. చూడాలి, ఎలా వీలైతే అలా చేయాలన్నమాట. ఇప్పుడైతే నా పూజ అయిపోయింది. నా పూజ చూపిస్తాను, చూసేయండి. ఫోటోలన్నీ తుడుచుకొని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని పూజ చేసుకునేసరికి అయితే చాలా టైం అయిపోయింది అనమాట. మళ్ళీ ఇప్పుడు వంట చేయాలి. మా బాబు వచ్చేస్తాడు, ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. సెకండ్ ఇయర్ కాదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఇంకా అందుకని ఎగ్జామ్స్కి వెళ్ళాడనమాట. నేనైతే వంట చేసి వెళ్ళివాడు వచ్చేసరికి 12:30కి వస్తాడు, వంట చేసేయాలి. ఇంకా అందుకే మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా, అందుకని ఇంకా వెళ్ళట్లేదనమాట. ఇక పూజ చేశాను, నా పూజ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా నా డైలీగా రొటీన్ పెడతాను, అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకోండి, పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకా సింపుల్గా చేసుకున్నాను. రేపైతే మళ్ళా పూజ చేయాలి. 7 శనివారాల పూజ చేస్తున్నాను కదా, ఈరోజు ఫ్రైడే కదా. ఇంక ఇలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. ఇలా అమ్మవారికి ఇలా పెట్టుకున్నాను. బొట్లు అవి పెట్టుకొని క్లీన్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంకోండి, నా లంచ్ అయితే చపాతీ చేసుకున్నాను అనమాట. 3 చపాతీస్ చేశాను. అలాగే తీపావకాయ, కూర ఏమీ లేదనమాట. ఇంకా తీపావకాయ పెట్టేసుకున్నాను. లంచ్ అదే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నమాట. కనీసం రాగి కూడా తాగలేదు. ఇంకా బాగా ఆకలేస్తుంది. 12 అయింది, 12:10 అయింది అనమాట. తినేస్తున్నాను, చపాతీ చేసుకో. ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే నేనైతే చాపర్లోని ఇన్ని ఉల్లిపాయలు చాప్ చేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. టప్పర్వేర్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లోనేమో ఒకసారి ఇన్ని ఉల్లిపాయలు అయితే కట్ చేయలేం కదా మనం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉల్లిపాయలు తీసేసుకొని కూర చేసేసుకోవచ్చు. దీంట్లో చాప్ చేసేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలన్నీ నీట్గా కడిగేసుకొని ఇలా అయితే పని తొందరగా తేలుతుంది. ఊరికి ఉల్లిపాయలు కట్ చేయాలంటే మన వల్ల కాదు. అందుకని ఇలాగ చాపర్లో ఇలా చాప్ చేసేసుకున్నాను. ఇది కడిగేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. 4-5 డేస్ వచ్చేస్తాయి ఇవి. ఇదైతే క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే చపాతీ చేయాలి. పప్పు టమాటా చేశాను కర్రీ. ఇంకా మాకు చపాతీ ఒకటి చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చపాతీలు చూపిస్తుంది కదా, మళ్ళీ ఇది నైట్ చపాతీలు అనమాట. నైట్కి కూడా నేను చపాతీలో చేశాను. చపాతీ అంటే నాకైతే చాలా ఇష్టం. కాకపోతే పిండి కలిపి పెట్టేసుకుంటే కష్టం లేకుండా ఉంటుంది. ఇది శనివారం రోజు వెంకటేశ్వర స్వామి చేసుకున్న పూజ. ఇంకా అలా క్లిప్ ఉందని పెట్టాను అనమాట. 5 వీక్స్ కంప్లీట్ అవుతున్నాయి. చాలా రోజులు బట్టి చేస్తాను, అప్పుడప్పుడు బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేస్తున్నాను అనమాట. చూడాలి, ఈసారి 16 శనివారాలు పెట్టుకున్నాను. 16 శనివారాలు చెయ్యాలి, నిష్టగా చెయ్యాలి. ఫాస్టింగ్ అయితే ఉంటాను సాయంత్రం వరకు. స్వామికి మళ్ళీ దీపం పెట్టుకొని అప్పుడు తింటానన్నమాట. చాలా అంటే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. మనకి కోరిక నెరవేరిందా లేదని తర్వాత కానీ మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. బాదం పప్పు లైట్గా వేస్తున్నాను అనమాట, సాల్ట్ వేసి. అందులోని కొంచెం కారం, సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఉప్పు దానికి పడుతుంది. చల్లారిన తర్వాత తినాలి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. కారం ఉప్పు వేసి వేయించాం కాబట్టి
పూజ చేసుకున్నాను. సాయంత్రం కూడా ఇదిగోండి ఆలు టమాటా కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది అనమాట. ఇవాళ శనివారం కదా. ఆలు కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇలాగే నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే రైస్ వండుకుంటున్నాను. నాకు బాగా ఆకలేస్తుంది. ఇక్కడైతే పాలకూర వండడానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఉల్లిపాయలతో పాలకూర వేస్తే. ఈరోజు సండే కానీ మా బాబు చికెన్ తిన్నన్నాడు. అందుకని పాలకూర చేసేద్దామని, వాడికి నచ్చితే వాడే తెచ్చుకొని తింటాడు. ఇక్కడైతే పాలకూర అయితే రెడీ చేస్తున్నాను అనమాట. కట్ చేయాలి, క్లీన్ చేసుకోవాలి పాలకూర నీట్గా. టబ్బు చూసారా ఇలాగా లూజ్గా ఉంటే ఆకుకూరలు కడుక్కోవడానికి బాగుంటుంది అనమాట. మంచిగా మట్టి అది ఏమైనా ఉన్నా పోతాయి. అందుకని ఆకుకూరలు క్లీన్ చేయడానికని టబ్బు కొనుక్కొచ్చాను అనమాట. చూడండి బెండకాయ ఫ్రై అయితే అయిపోయిందనమాట. ఇలాగ వేయించుకుంటే చాలా బాగుంటుంది. హాయ్ అండి, ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. అలాగే పప్పు టమాటా చేస్తున్నాను అనమాట. పెసరపప్పు టమాటా చేస్తున్నాను. ఇక్కడైతే రైస్ పెట్టాను. ఈరోజు గ్రహణం కదా, అందుకని కొంచెమే చేస్తున్నాను అనమాట. లంచ్కి అయిపోవాలి, ఇవన్నీ ఉండకూడదు, తినేయాలి. ఇక్కడైతే చూడండి స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. అయినా కూడా ఆయిల్ పడింది. ఇదంతా మళ్ళీ క్లీన్ చేయాలి. ఉల్లిపాయలు, చూడండి బెండకాయ ఫ్రై అయితే అయిపోయిందనమాట. ఇలాగ వేయించుకుంటే చాలా బాగుంటుంది. బెండకాయ ఫ్రై అయిపోయిందండి. దీంట్లో అయితే తీసేసుకుంటున్నాను ఒక కప్పులో. మళ్ళీ పప్పు తాలింపు వేసుకుంటాను. దీంట్లోనే పప్పు కూడా తాలింపు వేసేస్తాను అనమాట. ఇంకోండి ఈ కూర దీనికి వచ్చిందనమాట కప్పు. ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. స్టాండర్డ్ అడి పప్పు అయితే ఇలా మెదిపేసుకొని మా బాబుకి అయితే అన్నం తినిపించడానికి అయితే వేసాను. అలాగే బెండకాయ ఫ్రై, అలాగే పప్పు టమాటా అనమాట. నేను వండుకోవాలి అన్నం ఇంకా.